It looks like a Jerusalem. హబర్ టెలిస్కోప్ కూడా అక్కడ చక్కని అద్భుతమైన చిత్రాలు తీసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. It's a wonderful permanent place. అది అద్భుతమైన శాశ్వతమైన స్థలం అది. Genesis chapter 6:7. ఆదికాండం 6:7. Matthew chapter 6:26. మత్తయి 6:26. God is inviting every one of us to heaven. ఈ మూడవ ఆకాశములో పరలోకములోనికి దేవుడు ప్రతి ఒక్కరిని రమ్మని పిలుస్తూ ఉన్నారు. Psalms 148 verse 4. కీర్తనలు 146. Deuteronomy chapter 10:14. ద్వితీయోపదేశకాండం 10:14. 1 Kings chapter 8:27. మొదటి రాజులు 8:27. There is a beautiful heaven for you and me. నీ కొరకు నా కొరకు అందమైన పరలోకం సిద్ధంగా ఉంది. Acts chapter 7:55. అపోస్తల కార్యములు 7:55. Hebrews 9:24. హెబ్రీయులు 9:24. That heaven is made for mankind and angels and God's presence. ఆ పరలోకం అనేది మానవుల కొరకును దైవదూతల కొరకు దేవుని సన్నిధి కొరకు మాత్రం సిద్ధపరచబడింది. Don't worry my sister, brother, if some depression, some disappointment when you face, don't try to end up your life, don't commit suicide, don't say that word, I will die, I will commit suicide, I will hang, I'll put my head under the train. Don't say these words, don't speak these filthy words. Speak that whatever may come, whatever may be the circumstances, I will live for God. And until God calls me, I will not die, I will not kill myself. When God calls, I'll go to heaven. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న నిరుత్సాహములు బాధలు కలిగినప్పుడు నీవు కృంగదీసుకొని నేను చనిపోతాను, నేను మరణిస్తాను, నేను ఈ విధంగా రైలు కింద పడి చనిపోబోతున్నాను అటువంటి వ్యర్థమైన లేక వ్యతిరేకమైన మాటలు మాట్లాడకుండా, ఎటువంటి పరిస్థితులు ఎటువంటి సందర్భాలు నీకు ఎదురైనప్పటికీ కూడా నేను ఒక దిన పరలోకము చేరుతాను, దేవుని సన్నిధిలోనికి చేరుకుంటాను, నేను ఈ పరలోకములో మరణించిన దేవుని సన్నిధికి చేరుకుంటాననే మాటలు మాట్లాడుతూ ఉండాలి. What is the first heaven? మొదటి ఆకాశం అంటే ఏమిటి? Our immediate atmosphere. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణము. What is the second heaven? రెండవ ఆకాశం అనగా outer space where the sun, moon, stars are there. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉన్నటువంటి అంతరిక్షం. From there it's a far away. ఇంకా అక్కడి నుంచి బహుదూరముగా వెళ్ళినప్పుడు the home of God. అది దేవుని గృహం అక్కడ ఉంది. Heaven. పరలోకం. Wonderful blessed place. అద్భుతమైన దీవెనకరమైన స్థలము. So my dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, one day when Jesus Christ comes, ఒక దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు take the church to heaven in rapture, సంఘమును ఎత్తబడుటలో పరలోకానికి తీసుకువెళ్ళినప్పుడు you and I, నీవు నేను, all of a sudden we will transform. అకస్మాత్తుగా రూపాంతరం చెందుతాం. Our body will be transformed. మన దేహములు మారిపోతాయి. And is a glorified body will come. మహిమ శరీరాలు ధరించుకుంటాం. That is why repent, say goodbye to the sinful life, take baptism, be filled with the Holy Spirit, go to the congregation where the people worship God in truth and spirit, not in false teaching, right teachings according to the word of God. అందునిమిత్తమే పాపములను వీడుకోలు పలిపి పశ్చాత్తాపడి బాప్తిసం పొందుకొని పరిశుద్ధత్వతో నింపబడి సరైనటువంటి బోధన కలిగినటువంటి సంఘమునకు నడిపింపబడి దేవునితో నడవాలి. Suddenly rapture will take place. అకస్మాత్తుగా ఎత్తబడుట అనేది సంభవిస్తుంది. And nobody knows the time. ఆ సమయం ఎవరికి తెలియదు. If anybody, any preacher, any false teacher or any pastor or evangelist, anybody says so and so date God spoke to me, angel told me, that is a false, don't believe, that's only bluff. ఏ ప్రసంగికుడైనా ఏ బోధకుడైనా ఏ ప్రవక్త అయినా ఎటువంటి సువార్తికుడైనా ఎవరైనప్పటికీ కూడా నాకు ఆ తేదీ ప్రకటింపబడింది, దేవుడు నాకు చెప్పాడు, దేవదూతలు నాకు చెప్పారని ప్రకటిస్తే అది నమ్మవద్దు, అది అబద్ధం మాత్రమే. Absolutely false. అది పూర్తి అసత్యం. Before we go to heaven, we should be washed by the blood of Jesus. మనం పరలోకంలోకి చేరటకు ముందు యేసు రక్తములో కడగబడాలి. Then we should have a new friendship that people, those who worshiping God, we should make a friendship with them. ప్రభువును ఆరాధించేటువంటి పరిశుద్ధులతో మనము నూతనమైనటువంటి సన్నిహితం చేయాలి. The blood of Jesus has made us one. యేసు రక్తం మనలందరినీ ఏకముగా చేసింది. And then one day we will reach heaven. ఒక దినాన మనం పరలోకం చేరుతాం. And God will put his seal on your forehead. దేవుడు తన యొక్క ముద్రను నీ నుదుటిపై ముద్రిస్తాడు. This daughter is mine. ఈ కుమార్తె నాకు చెందినది. This brother is mine. ఈ సహోదరుడు నావాడు. Oh, he took baptism, he is mine. ఆయన బాప్తిజం పొందాడు, నాకు He చెందినవాడు. repented, he is mine. ఆయన పశ్చాత్తాపడు, నాకు చెందినవాడు. And sealed people, those who have the seal of God, they will be with God. ఆ ముద్రింపబడిన వారు, దేవుని ముద్ర కలిగిన వారు దేవునితో ఉంటారు. They will be worshiping God always. వారు నిరంతరము ప్రభువును ఆరాధిస్తూ ఉంటారు. Rejoicing God in heaven. దేవుని పరలోకమందు దేవునిలో ఆనందిస్తూ ఉంటారు. Dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, But then what about hell, my brother? అప్పుడు నరకము గురించి ఏమిటండి? What is the hell? నరకం అంటే ఏమిటి? There is different places in hell. నరకములో కూడా వివిధమైనటువంటి స్థలాలు ఉన్నాయి. As a heaven, 3 heavens are there. Hell also got a different parts. ఆకాశములలో 3 రకాలైన ఆకాశములు ఉన్నట్లుగా నరకములో వివిధ ప్రాంతాలు ఉన్నాయి. Hell also called at different names. నరకము కూడా వివిధమైన పేర్లతో పిలువబడుతూ ఉంది. 3 Greek words are used for the hell. నరకానికి 3 గ్రీకు పదాలు ఉపయోగించబడ్డాయి. Gehenna, hell, eternal lake of fire. అది నిత్యమైనటువంటి అగ్నితో నింపబడిన సరస్సు అని చెప్పబడుతుంది. Hades. And Sheol, in the Old Testament, we remember that there is also Sheol, the hellfire.
పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు కూడా షియోల్ అనగా అగ్నిగుండము గురించి మాట్లాడుతూ ఉంది. Hades, paradise, and the pit, Gehenna, Sheol. In Greek, in Hebrew, it is differently mentioned. గ్రీకులోను హిబ్రూలోను నరకమని, మృతుల లోకమని, అగాధమని, అది చీకటి బిలమని అనేక రకమైనటువంటి పేర్లతో అది పిలువబడుతూ ఉంది. Jesus spoke many times. Mark chapter 9 verse 45 to 49. మార్కు 9వ అధ్యాయం 45 నుండి 49 వరకు. Isaiah 66 verse 24. యెషయా 66 24. Matthew chapter 25 verse 41 to 45. మత్తయి సువార్త 25 41 నుండి 45 వరకు అనేక మార్లు యేసు ప్రభువు వారు నరకం గురించి కూడా మాట్లాడారు. Luke chapter 16 verse 18 to 28. లూకా 16 18 నుండి 28. Matthew 13 verse 41 to 43. మత్తయి 13 41 నుండి 43 వరకు. Revelation chapter 21 verse 8. ప్రకటన గ్రంథం 21:8. Revelation chapter 20 verse 15. ప్రకటన గ్రంథం 20:15. And these all scripture speaks about hell. ఈ వాక్యములన్నీ నరకము గురించి మాట్లాడుతున్నాయి. Torment in hell. నరకపు వేదన గురించి మాట్లాడుతున్నాయి. God doesn't want anybody to go there. ఏ ఒక్కరు వెళ్ళడం దేవునికి కూడా But ఇష్టం he లేదు. wants all of us to come to heaven. మనందరం కూడా పరలోకం రావాలని ఆయన కోరుతున్నారు. But still, why people go to hell? కానీ ఇంకా అనేక మంది ఎందుకు నరకానికి వెళ్ళిపోతున్నారు? They reject the gospel of Jesus. వారు యేసుక్రీస్తు వారి They సువార్తను reject the తృణీకరించారు. blood of Jesus. యేసు రక్తాన్ని త్రోసివేశారు. They reject the Savior. వారు రక్షకుని విసర్జించారు. They say that we don't need blood of Jesus. We don't need cleansing. We will live as we like. మాకు యేసు రక్తం అవసరం లేదు, మాకు శుద్ధీకరణ అవసరం లేదు, మాకు ఇష్టం వచ్చినట్లుగా మేము జీవిస్తామని చెప్పారు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, we should remember when you open your spiritual ears and spiritual eyes, you will understand the truth. మీరు ఆత్మీయమైన చెవులు తెరవబడినప్పుడు, ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు సత్యాన్ని గ్రహించగలుగుతారు. Luke chapter 16, 19 to 31. లోక 16 19 నుండి 31 వరకు. There was a rich man. ధనవంతుడు ఉన్నాడు. And the Bible says this rich man lived as he liked. ధనవంతుడు తనకి ఇష్టం వచ్చినట్లుగా జీవించాడని బైబిల్ సెలవిస్తుంది. Every day enjoying in clubs and pubs. ప్రతిదినము కూడా క్లబ్బుల్లో పబ్బుల్లో ఆనందించాడు. Rejoicing with the sinful things, not with the right things. పాప కార్యములను ఆనందించడు గాని మంచి వాటిని ఆనందించలేదు. This rich man was living as he liked. In front of his house, there was a poor man, Lazarus. అతడు ధనవంతుడు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. అతని గృహము ఎదుటనే దరిద్రుడు అని లాజరు ఉన్నాడు. And it is said in the Bible. బైబిల్లో సెలవిస్తుంది. This Lazarus was praying and he trusted God. లాజరు ప్రార్థించుకున్నాడు, దేవుని యందు నమ్మిక ఉంచాడు. When he died, God sent angels to take his spirit to heaven. అతడు మరణించినప్పుడు పరలోకానికి అతని ఆత్మను తీసుకుని వెళ్ళడానికి దేవదూతలను దేవుడు పంపారు. Who is this man died? చనిపోయిన వ్యక్తి ఎవరు? A man who died in poverty. దరిద్రతలో మరణించిన వ్యక్తి. His name is called Lazarus. అతని పేరు లాజరు. Then what is the name of rich man? ధనవంతుడి పేరేమిటి? Jesus did not mention his name. యేసు అతని పేరుని ప్రస్తావించలేదు. యేసుప్రభువారు ఏమన్నాడు? దరిద్రుడి పేరు చెప్పాడు కానీ ధనవంతుడి పేరు అసలు ఎత్తలే. లాజరు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు. ధనం ఉండడం తప్పని కాదు. Blessings comes from God only. ఆశీర్వాదాలు దేవుని వద్ద నుండి కలుగుతాయి. God only makes you rich. దేవుడే మిమ్మల్ని దీవించినప్పుడు మీరు But if ధనవంతులుగా you are rich in the world, if you are not rich in the sight of God, that is no use. మీరు లోకములో ధనవంతులుగా ఉండి దేవుని దృష్టిలో ధనవంతులు కాకపోతే ఉపయోగం లేదు. Here the two angels came to take away a man who died in poverty. Then who is the rich man? In the sight of God, Lazarus is the rich man. ఇక్కడ దరిద్రతలో మరణించిన వ్యక్తిని ఆత్మను తీసుకోవడానికి ఇద్దరు దేవదూతలు వచ్చారు. ఇక్కడ దేవుని దృష్టిలో ఎవరు ధనవంతుడు అంటే లాజరే దేవుని దృష్టిలో ధనవంతుడుగా ఉన్నాడు. And God took his spirit to the wonderful place. దేవుడు ఆయనకు ఆత్మను అద్భుతమైన స్థలంలోకి తీసుకుని A వెళ్ళారు. place called Abraham's bosom. అబ్రహాము రూమ్ అనేటువంటి స్థలంలోకి తీసుకుని వెళ్ళారు. It's a glorious thing. అది మహిమకరమైనటువంటి There స్థలం. is two lives in you. నీలో ఉన్న రెండు జీవములు. Oh, how nice it is. ఇప్పుడు ఎంత బాగుంది అనుకుంటున్నాడు. As a caterpillar has two lives, ఈ గొంగలి పురుగుకి రెండు జీవములు ఉన్నట్లుగా you also have two lives, my brother. నీవు కూడా రెండు జీవితాలు కలిగి ఉన్న So సహోదరుడు. that life, don't lose it. That is eternal life. ఆ జీవితాన్ని పోగొట్టుకోవద్దు, అది నిత్యమైన జీవము. What's happened to rich man? ఈ ధనవంతుడికి ఏం జరిగింది? Still enjoying in pubs and cups. క్లబ్బులు కబ్బుల్లో ఇంకా ఆనందిస్తున్నాడు. అక్కడ ఇక్కడ క్లబ్స్ లోకి వెళ్లి తిరుగుతూ లోకానుసారంగా ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు. అయితే దేవుని ప్రజలరా, హఠాత్తుగా ఏదో ఒక రోజున కన్ను మూసే రోజు వస్తుంది. లాజరస్ చనిపోతే దరిద్రుడు పోయాడు, దరిద్రం వదిలిపోయింది అనుకున్నాడు కానీ ఇతనికి కూడా మరణం వస్తుందన్న సంగతి ఇతనికి తెలియదు. హఠాత్తుగా రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు అని రాయబడింది ఒక మాట. ఆ ప్రాణం అడిగిన వారు ఆ సమయం రాగానే ఇతని గుండెపోటు రావడం, పడిపోవడం, కన్ను మూయడం, ప్రాణాన్ని వదిలేడు. ఆ తర్వాత చీకటి అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఇతని ఆత్మ. Revelation chapter 20 verse 15. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. It says like that, and whosoever was not found written in the book of life was cast into the lake of fire. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. అగ్నిగుండంలో పడవేయబడ్డారు. వారి ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉంది. దేవుని ప్రజలరా, దేవుడు పడేయాలని కోరట్ల.
అందరి పేర్లు జీవగ్రంథంలో రాసుకోవాలని కోరుతున్నాడు. If you don't take a decision on earth, you cannot determine heaven. ఈ భూమిపై ఉండగానే నువ్వు తీర్మానం తీసుకోకపోతే నువ్వు పరలోకానికి నువ్వు నిర్ణయించుకోలేవు. And the Bible says they will be cast down into hell. వారు అగ్నిగుండములో పడద్రోయబడినని బైబిల్ సెలవిస్తుంది. God loves everyone. దేవుడు అందరిని ప్రేమిస్తున్నారు. That is why he shed his blood. అందుకే తన రక్తాన్ని ఆయన చిందించారు. He is calling everyone now. ఇప్పుడు అందరిని పిలుస్తూ ఉన్నారు. That's why these meetings are taking place. అందుకే ఈ సభలు జరుగుతూ ఉన్నాయి. That's why the gospel is preached in television, radio and everywhere. అందుకే ఈ సువార్త టీవీలో, రేడియోలో అంతటా ప్రకటింపబడుతుంది. So that people may come to heaven. ప్రజలందరూ పరలోకానికి రావాలని. But this rich man was crying in hell. ఈ ధనవంతుడు నరకములో ఏడుస్తున్నాడు. He cried out and looked up. అతడు వేదన పడుతూ పైకి చూశాడు. And he saw a beautiful place called a paradise. పరదేశం అనేటువంటి అద్భుతమైన ప్రదేశాన్ని చూశాడు. And he couldn't go there. అక్కడికి వెళ్ళలేకపోయాడు. And he crying out. అక్కడ ఎంతో కేకలు వేస్తున్నాడు. He saw Lazarus over there. లాజరు అక్కడ ఉండడం చూశాడు. But the hell always quarreling each other. నరకములో ఎప్పుడు ఒకరితో ఒకరు పట్ల గొడవలు పడుట. And that is why Jesus said every man need a salvation. అందుకే యేసు ప్రభువు ప్రతి మనుషుడు కూడా రక్షణ పొందాలని చెప్పారు. God doesn't want anybody to go to hell. ఏ ఒక్కరు నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం కాదు. Eternal fire is there in hell. నరకములో నిత్యమైన అగ్ని ఉన్నది. So forgive your enemies. నీ శత్రువులను క్షమించండి. Repent from every sin. ప్రతి పాపము నుండి పశ్చాత్తాపడండి. Take a decision. ఒక తీర్మానం తీసుకోండి. It's the living according to the will of God is the joyful life, my brother. దేవుని చిత్తానుసారంగా జీవించడం అనేది అది సంతోషకరమైన జీవితం సహోదరుడా. It's a wonderful life. అది అద్భుతమైన జీవితం. So these are the days we need to take a decision and get back to God. కనుక ఈ దినములలోనే మనం తీర్మానం తీసుకుని దేవుని యొద్దకు తిరిగి రావాలి. భూమి మీద మానవ దేహం స్థిరమైనది కాదు, ఏదో ఒక రోజు నశించిపోతుంది. ఇది శిథిలావస్థకు వెళ్ళిపోతుంది. కనుక నరుని యొక్క అందమంతియు గడ్డి పువ్వు వంటిది. గడ్డి ఎండును, పువ్వు వాడిపోవును. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి వాక్యాన్ని మన హృదయంలో కలిగి ఉన్నట్లయితే ఒక పర్మనెంట్ ప్లేస్ అనేది ఉంది. అదే పరలోక రాజ్యం. ఆ పట్టణానికి మనం చేరబోయే రోజు ఒకటి రాబోతుంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనం వరకు పైనుండి వాటి మీదే మనసు ఉంచుడు గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. You can have a house, you can have a job, you can have family. All these things are temporary, not permanent. మీరు గృహం కలిగి ఉండవచ్చు, ఉద్యోగం కలిగి ఉండవచ్చు, కుటుంబం కలిగి ఉండవచ్చు. ఇవన్నీ కొద్ది కాలమే, శాశ్వతము కాదు. And when the time comes, we have to say goodbye and go. కానీ సమయం వచ్చినప్పుడు మీరు గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి. So before that, the Bible says, బైబిల్ సెలవిస్తూ ఉంది, everyone should know the destination before they close their eyes. ప్రతి ఒక్కరూ వారి కండ్లు మూయక ముందే తమ గమ్యస్థానాన్ని తెలుసుకోవాలి. What is going to be your destination, my brother? నీ గమ్యము ఏ విధంగా ఉండబోతుందా సహోదరుడా? Which one you choose? నీవు దేన్ని ఎన్నుకున్నావు? Choose the right one. సరైన దానిని ఎన్నుకో. Heaven, పరలోకం, Jesus, యేసు, Word of God, దేవుని వాక్యం, receiving Holy Spirit, పరిశుద్ధాత్మను పొందుట, repent, పశ్చాత్తాపం, live a holy life, పరిశుద్ధ జీవితం జీవించు, live a faithful life, నమ్మకమైన జీవితం a జీవించు, life which pleases God. దేవునికి సంతోషకరమైన జీవితం. One day say goodbye to the earth and go to heaven. ఒక దినాన భూమికి ఇంకా గుడ్ బై చెప్పి పరలోకానికి వెళ్ళిపోతారు. And how many take a decision that you or your relative or your enemy should not go to hell? నీవు గాని, నీ యొక్క బంధువులు గాని, నీ శత్రువులు గాని ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళకూడదనే తీర్మానం ఎంతమంది తీసుకుంటారు? The hell is so tormented place. ఈ నరకం అనేది ఎంతో వేదనకరమైన ప్రదేశం. Should not go there. ఎవరు అక్కడికి వెళ్ళకూడదు. Nobody should go to hell. ఎవరు నరకానికి వెళ్ళకూడదు. Everybody should come to heaven. ప్రతి ఒక్కరు పరలోకంలోకి చేరాలి. For that simple things God demand. వాటిని చిన్న చిన్న వాటిని దాని కొరకు ప్రభు అడుగుతూ ఉన్నారు. Say, Jesus, come into my heart. మనం అనాలి, ప్రభువైన యేసు నా హృదయంలోకి రండి అనాలి. Fill me with the Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. Wash me with the blood of Jesus. యేసు రక్తంతో నన్ను కడగండి. I accept Jesus as my personal Savior. యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. Today onwards I want to walk with God. ఈ దినము నుండి నేను దేవునితోనే నడుస్తాను. That decision determines your future in heaven. నీవు తీసుకునే ఆ తీర్మానం నీ యొక్క భవిష్యత్తును పరలోకమునకు నిర్ణయిస్తుంది. Living with Jesus. యేసుతో జీవించుట. Walking with God. యేసుతో నడుచుట. How many take a decision now? ఇప్పుడు ఎంతమంది తీర్మానం తీసుకుంటున్నారు? Shall we all lift up your hand, those who take a decision? తీర్మానం తీసుకునే వారందరూ చేతులు పైకెత్తండి. Lord, I believe and I want to trust you. I want to follow you, Lord. ప్రభువా, నేను విశ్వసిస్తున్నాను, నేను నిన్నే నమ్ముకుంటాను, నిన్నే వెంబడిస్తాను ప్రభువా. Thank you, Lord, for you made heaven for me. ప్రభువా, నా కొరకు పరలోకాన్ని సిద్ధం చేసినందుకు నీకు You are స్తోత్రం. calling me to heaven. Thank you very much. ప్రభువా, నీవు నన్ను పరలోకానికి పిలుస్తున్నావు, నీకు స్తోత్రాలు. Thank you for your love on me. నాపై ఉన్న నా ఎడల నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం. Thank you for your love, Lord. ప్రభువా, నీ ప్రేమను బట్టి నీకు You స్తోత్రం. love me
so much. నీవు నన్ను ఎంతగానో You ప్రేమించావు. desired that I and my family members should be there in heaven. నేను నా కుటుంబ సభ్యులు పరలోకము చేరాలని నువ్వు నిర్ణయించావు. Thank you, Lord. You don't want me to go to hell. ప్రభువా, నేను నరకానికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు. I thank you so much for your love. నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాను. You also prepared a place for me in heaven. ప్రభువా, పరలోకములో నా కొరకు ఒక స్థానమును సిద్ధం చేశావు. Holy Spirit, come upon me. పరిశుద్ధాత్ముడు నా పైకి దిగిరమ్ము. Lord, I take a decision now. ప్రభువా, ఇప్పుడే నేను తీర్మానం I will తీసుకుంటున్నాను. walk with you. నేను నీతో నడుస్తాను. I will obey your word. నీ వాక్యానికి లోబడతాను. I will do whatever your word says. నీ వాక్యము చెప్పినట్లుగా నేను As నడుచుకుంటాను. you said to choose life, Jesus Christ, I choose Jesus Christ. నీవు జీవమును ఎన్నుకోమన్నావు, యేసుని ఎన్నుకోమన్నావు కనుక నేను యేసు క్రీస్తువాన్ని Not ఎన్నుకుంటాను. the worldly pleasures. ఈ లోక ఆశలకు నేను ఎన్నుకోను. Not the worldly way. లోక మార్గాన్ని ఎన్నుకోను. Not the fleshy and carnal life. శరీరానుసారమైన శరీర జీవితాన్ని నేను ఎన్నుకోను. But I choose the spiritual life, Lord. ఆత్మీయ జీవితాన్ని ఎన్నుకుంటాను ప్రభువా. The joy of the Lord is my strength today onwards. ఈ దినము నుండి యెహోవా యందు ఆనందించుట వలన నా బలము. This is my decision that until I reach heaven, I will not turn back. ఇదిగో నేను తీర్మానం తీసుకుంటున్నాను, పరలోకము చేరే వరకు నేను ఇక వెనుతిరగను. I will not turn back to the worldly things. ఇక లోకములోనికి వెనుతిరగను. I will say goodbye to every sinful things in my life. నా జీవితంలో ప్రతి పాప కార్యమునకు వీడ్కోలు పలుకుతున్నాను. As you open your mouth, God said, I will fill you with my spirit. నీవు నోరు తెరిచి ప్రార్థిస్తుండగా నా ఆత్మతో నేను నింపుతాను అంటున్నాడు దేవుడు. Students pray. విద్యార్థులు ప్రార్థించండి. Young men pray. యవనస్తులు ప్రార్థించండి. Elderly people pray. పెద్దలు ప్రార్థించండి. Father, thank you for your love. తండ్రి, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం. Lord, you prepare a place for us in heaven. ప్రభువా, మా నిమిత్తం పరలోకములో ఒక స్థలాన్ని సిద్ధము A చేశారు. beautiful heaven, Lord. ప్రభు, సుందరమైన పరలోకం. Thank you, Lord, for creating heaven for me. ప్రభు, మా కొరకై పరలోకాన్ని సృష్టించినందుకు నీకు Thank స్తోత్రం. you, Lord, for the book of life. ప్రభు, జీవ గ్రంథాన్ని బట్టి నీకు స్తోత్రం. I thank you, Jesus, for స్టమక్ పెయిన్ తగ్గిపోయింది, బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోయింది. 7 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ప్రాబ్లం ఈ రోజు నేను ప్రేయర్ చేసుకున్నాను. అన్న చెప్పిన వాగ్దానం ఈ రోజు దేవుడే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు వాక్యాన్ని నేను ఎంతో విశ్వసించాను. యేసు ప్రభువే నన్ను స్వస్థపరిచాడు. వచ్చేటప్పుడు నేను ఎంతో బాధతో వచ్చానండి, దుఃఖంతో వచ్చాను, కానీ ఇప్పుడు సంతోషంగా వెళ్తున్నాను. నా పేరు గోపులేష్. నాకు గత 5-6 సంవత్సరాల నుంచి గొంతులో నొప్పి విపరీతమైనగా ఉండేది. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత నా గొంతు నొప్పి పూర్తిగా నయమైంది. అసలు ఇప్పుడు నొప్పే లేదు. గత 1 సంవత్సరం నుంచి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభుని ఆరాధిస్తూ ఆయన రాకడకు సిద్ధపడాలి అన్నది దేవుని చిత్తం. మనం ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. మందిరానికి వెళ్లకుండా ఆదివారం రోజున ఖాళీగా ఉంటూ మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారా? అయితే నేను మీతోనే మాట్లాడుతున్నాను. మనసు మార్చుకునండి. తండ్రి అనే దేవుడు ఎలాంటి వారిని కోరుచున్నాడు? ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని ప్రభు కోరుచున్నాడు. నేడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ కొరకు ఎదురు చూస్తున్నాయి. రండి, కలిసి ప్రభుని ఆరాధించుటకు ప్రతి ఆదివారం లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లో ప్రేయర్స్ జరుగుతున్నాయి. కలిసి ప్రార్థిద్దాం, కలిసి ప్రభుని ఆరాధిద్దాం. ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంది. నా పేరు సుధారాణి అండి. నేను LLB ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి. ఈ లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్కి వచ్చిన తర్వాత నిజంగా ఎవరి లైఫ్ అయినా కానీ చేంజ్ అవ్వాల్సిందే. నా పేరు హోల్దార్ పి సుధీర్ అండి. నేను ఆర్మీలో పనిచేస్తూ ఉంటా, సిగ్నల్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మార్పు అనేది నాలో చాలా వచ్చింది. నేను బ్లైండ్ స్కూల్ టీచర్ని. ఈ లైఫ్ చేంజింగ్ రివైవల్ వర్క్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే నేను బ్రదర్ దగ్గరికి వచ్చి బ్రదర్ యొక్క వాక్యాన్ని విన్నానో, అదేవిధంగా బ్రదర్ చేత ప్రేయర్ చేయించుకున్నాను, ఇప్పుడు నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. థ్యాంక్స్ టు బ్రదర్, థ్యాంక్స్ టు గాడ్.
దేవునికి స్తోత్రం అండి. నా పేరు సురేష్, నేను బ్యాంక్ ఎంప్లాయీని. ఎవరి యొక్క వాక్యాన్ని విన్న తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఖచ్చితంగా నేను దేవుని రాజ్యములో ఒకటిగా ఉంటాను అన్న నమ్మకం నాకు కుదిరింది. My name is Kezia. I've been coming to Life Changing Revival Center since past 2 years. Through the messages of Pastor Peter Stephen Paul Garu, my life changed a lot. The way he taught, the way he lived, the way he spoke, it inspired me a lot. నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను. చిన్నప్పటి నుంచి నా కళ్ళు సరిగా కనపడేవి కాదు, మస్తగా ఉండేది. మిమ్మల్ని నా నుంచి ఇక్కడ చూసేటప్పుడు కూడా సరిగా కనపడలేదు. మీరు ప్రార్థన చేసినప్పుడు నా కళ్ళ మీద చేయి పెట్టుకున్నప్పుడు ఎవరో తెల్లటి వేళ్ళు వచ్చి నా కళ్ళ మీద ముట్టాయి. అప్పటి నుంచి స్పష్టంగా కనబడుతుంది. అక్కడి నుంచి కూడా క్లారిటీగా మీ మొహం కనబడుతుంది. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. ఆయన సాక్షిగా జీవితాంతం ఉంటాను. 25 సంవత్సరాల నుంచి కాంతి అసలు చూసేవాడినే కాదు. ఫోకస్ చూడాలంటే ఏదో ఒక భారంగా ఉండేది. ఇప్పుడు ఈ ఫోకస్ ఎంత తేటగా చూస్తున్నానంటే లోన ఫిల్మెంట్ కూడా కనపడుతుంది. ఇప్పుడికే ప్రార్థన చేయకముందు కనపడేది కాదు. ఇన్నాడు ప్రార్థన చేసినప్పుడు ఆ ఫిల్మెంట్ కూడా కనపడుతుంది నాకు. అది ఎలా వెలుగుతుందో కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇది నిజం. పోలియో వల్ల బాడీ అంతా ఎఫెక్ట్ వచ్చేసింది. నాకు నరాలు కష్టపడిపోయినాయి. హల్లెలూయా అన్నప్పుడు ఇంత లేదు. పైకి లేకపోతే చేయలేకపోతుంది. కాళ్ళు కూడా పని చేయాలి. బరువుగా ఉండి రచ్చలకి నడవలేనని. ఇప్పుడు మెట్లు నేను ఒక్కదాన్ని ఎక్కేసి వచ్చానన్న పైకి. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. సహకారాన్ని పంపి ప్రభు పరిచయంలో పాల్గొంటారని నేను నమ్ముతున్నాను. దేవుని మందిరాన్ని నిర్మిద్దాం. వేలాది మందితో ప్రభుని ఆరాధింపజేద్దాం. వేలాది మంది ఆత్మతో సత్యంతో దేవుడిని ఆరాధిస్తూ ఉండగా తండ్రి